నీ పేరు తలుచుకుంటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకంటావు దుర్గమ్మా? భయమా, అసహ్యమా? భయమే. తలుచుకోకండి. ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. అదేం లేదు, అప్పచెప్పాలి కదా దుర్గమ్మా. ఏంటది? తిట్లు, అవమానాలు, భయం, అసహ్యం అన్నీను. ఏంటి మళ్ళీ ఏదో కొత్త వాగుడు మొదలు పెట్టావు? ఏం లేదులే గాని నిశ్చితార్థం ఏర్పాట్లు అన్నీ అయ్యాయా? అయ్యాయి. డెకరేషన్ అవి ఇవి అన్నీ అయిపోయాయా? అయింది. మరి క్యాటరింగ్? చెప్పేశాం. పంతులు గారిని పిలిచారా? వచ్చారు. అంటే నేను మా వాళ్ళు రావడమే ఆలస్యం అంటావు, అంతేనా? ఏంటి మీరు తయారవడం ఏంటి, మీరు రావడం ఏంటి? మేము రాకపోతే నిశ్చితార్థం ఎలా దుర్గమ్మా? నీతో ఏం పనే? ఆదిత్య నిశ్చితార్థం వెంకటలక్ష్మితో. కలలు కంటున్నావా దుర్గమ్మా? కలేమిటే కల? మరో పావు గంటలో జరగబోయేది అదే. నేను చెప్పేదేంటంటే దుర్గమ్మా, ఆ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. నువ్వాప అర్జెంటుగా. ఆపడమేమిటే? తలకాయ ఏమైనా తిరుగుతోందా? ఆపకపోతే నీ తలకాయ తిరుగుతుంది. ఆ పిల్లకి అత్తగండం ఉందంట దుర్గమ్మా. ఏంటి అత్తగండమా? నాకు అమ్మగండం ఉందని చెప్పిన స్వామీజీ ఈ విషయం చెప్పారు. స్వామీజీ చెప్పారా? ఈ విషయం నువ్వు చెప్పమన్నది కాదు, నేనే చెప్పి మనదే కదా అని చెప్తున్నాను. ఇది డైరెక్ట్ గా నీకే అర్థం. ల్యాండ్ మైన్ పగిలినట్టు పగిలిపోతావంట. అయ్యో, ఆ తర్వాత ఆనవాళ్ళు పట్టడం కూడా కష్టమని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పు దుర్గమ్మా, ఆపుతావా ఆపవా? చావంటే భయం ఉందా లేదా నీకు? ఓ, నీకు నిజం తెలిసిపోయిందని నన్ను బెదిరిస్తున్నావా? నీకు తెలిసినా నువ్వు నన్ను చేయగలిగింది ఏమీ లేదు. నిశ్చితార్థం ఆపటం అనే ప్రసక్తే లేదు. ఆ స్వామీజీ నువ్వు చేతులు కలిపారని అందరికీ చెప్తాను. వాడొక దొంగ స్వామీజీ, నువ్వొక చీటర్వని కేసు పెట్టి మరీ జైల్లో పడేస్తాను. అంత దూరం ఎందుకు దుర్గమ్మా? పరువు తక్కువ. ఇప్పుడు అవన్నీ నీ చేతుల్లో లేవు. నీ వల్ల ఏమీ కాదు దుర్గమ్మా. పోలీసులకి చెప్పి పంపించేస్తానంటే నీ ఆటలు ఇప్పుడు సాగవు. ఎందుకంటే సదరు స్వామీజీ తమరి గురించి, తమరు వారి గురించి విన్నపించిన కథా సారాంశమంతా ఇప్పుడు ఫోన్లో మాకు చాలా బాగా విన్నవించారు. దాన్ని నేను రికార్డ్ చేసి ఫోన్లో భద్రంగా ఉంచాను. నేను చెప్పిన పని చెప్పినట్టు ఎప్పుడైతే నువ్వు చెయ్యవో అప్పుడు దీన్ని అన్ని ప్రసార సాధనాల్లో రిలీజ్ చేస్తాను. ఒక కాపీ ఏమో మీ శ్రీవారికి, ఒక కాపీ ఏమో పోలీసులకి, ఇంకొక కాపీ ఆపవే, ఆపు. నేను ఆపడం ముఖ్యం కాదు దుర్గమ్మా. ముందు నువ్వాపాలి ఆ నిశ్చితార్థాన్ని. ఆపుతావా ఆపవా? వదలమంటావా ఆపమంటావా? సరే, ఆపుతాను. గుడ్ గుడ్ దుర్గమ్మ, వెరీ గుడ్. వెంటనే ఆ పళ్ళ పడు పో.
ఆ పని పూర్తయ్యాక ఈ మేడం గారికి ఫోన్ చేయి. ఉంటాను దుర్గమ్మో. తొందరగా కానిచ్చి ఫోన్ చేయి దుర్గమ్మో. బాయ్. ముందు స్వామీజీకి ఫోన్ చేయాలి. హలో స్వామీజీ, ఏంటిది? నేను మీతో అబద్ధం చెప్పమన్న విషయం ఆ తులసికి ఎందుకు చెప్పారు? తులసిక నేనెప్పుడు చెప్పానమ్మా? మీరు ఫోన్ చేస్తేనే కదా నేను చెప్పింది. నేను మీ వారికి ఏదైతే చెప్పానో అదే తులసికి చెప్పాను. ఏంటి? నేను ఫోన్ చేశానా? పావు గంట ముందు మీరు చేశారు కదమ్మా. అంటే ఇది నాలో గొంతు మార్చి స్వామీజీని బురిడి కొట్టించి రికార్డ్ చేసిందన్నమాట. ఛా, పోయి పోయి దీనికిలా దొరికిపోయానేంటి? సరే, ఉంటాను. ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? స్వామీజీని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నావుగా. గెస్ట్ చేసా దుర్గమ్మ. అది నా తెలివి. నాతో పెట్టుకోకు దుర్గమ్మో. సరే, నేను చెప్పినంత వరకు వచ్చింది. మొదలు పెట్టావా? అదే అదే ఆలోచిస్తున్నాను. లేట్ చేసావంటే నువ్వే ప్రమాదంలో పడతావు దుర్గమ్మ. నా మూడ్ మారితే ఇరుక్కుపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. అదేనే, ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. నీకు మంచి చేయడం కష్టం గాని చెడు చేయడం పెద్ద కష్టమేం కాదుగా. అలవాటైన పనే. కానివ్వు కానివ్వు కానివ్వు. ఫస్ట్ నేను చెప్పిన పని చేయి. చేస్తావు దుర్గమ్మ, నాకు తెలుసు. ఉంటాను. బాయ్. ఈ నిశ్చితార్థం ఎలా ఆపాలి? ఎలా ఆపాలి దీన్ని? ఈ నిశ్చితార్థం ఆపడానికి నిన్ను బలి చేస్తున్నాను పిన్ని.
అమ్మయ్యా, మొత్తానికి వర్కౌట్ అయింది. అత్తయ్య ఏమైంది? పిన్ని 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 నానమ్మ అయ్యో పిన్ని అబ్బా అయ్యో అమ్మో అబ్బా నా నడుం కదిలినట్టుంది, నా కాలు విరిగినట్టుంది. ఎవరి కళ్ళల్లో పడ్డాను వాళ్ళు మన్ను కొట్టుకుపోను. అబ్బా, మన్ను పట్టవా బాగు పట్టవా తర్వాత పిన్ని, ముందు హాస్పిటల్కి వెళ్తాం పదా. పదండి. మరి నిశ్చితార్థమే నీ ప్రాణం కన్నా ఇది ఎక్కువ. ఇప్పుడు కాకపోతే తర్వాత చేయొచ్చు. ఏమంటావు వెంకటలక్ష్మి? అంతే అత్తయ్య. రే, అంబులెన్స్ కి ఫోన్ చేయి. అర్జెంట్ అయితేనే అంబులెన్స్ ని పిలుస్తారు. అబ్బా, ఏదో ఒకటి కాల్ చేయరా. అమ్మో అయ్యో భగవంతుడా అమ్మో. వాడి మీద వలేసి మొత్తం ఆస్తి పెత్తనాలు అంతా సొంతం చేసుకుందాం అనుకున్నారు. ఆదిత్యతో పెళ్లి నీకు ఇష్టం లేదా? ఒకరి ప్రేమ కోసం మరొకరి మధ్య ప్రేమ ద్వేషంగా మారాలా? చెల్లిగా తనెప్పుడు నాకిక్కడే ఉంటుంది, కానీ నీ కూతురు కోడలిగా మాత్రం నా ఇంటికి వచ్చే ఛాన్స్ లేదు. వదినకు చేసిన ప్రమాణం నిజం చేసుకుంటున్నావా అన్నయ్య? మరి నాకిచ్చిన మాట ఏంటి? నీటి పాలేనా? ప్రియా ప్రియా ప్రియా, ఏంటి అరుపులు? అబ్బా పిచ్చి ప్రియా, నువ్వు ముందు నాతో రా. ఎక్కడికి? నువ్వు రా చెప్తాను. సమయ నువ్వు కూడా రా. ఎక్కడికంటే? రా ప్రియా, నేను చెప్తాను. రా తులసి. తులసి ఎక్కడికి? రా 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 రా. ఏంటే? అంబులెన్స్ వచ్చింది, ఎవరికేమైంది? అటు చూడు. అయ్యో అత్తయ్య, అత్తయ్యకేమైంది? ఈ పిచ్చి మంచితనమే వద్దు. పిచ్చితనం ఏంటే? పాపం పెద్ద ఆవిడ, నాకు మేనత్తే. అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఆవిడికి ఏమైందనేది కాదు ముఖ్యం. ఆ నిశ్చితార్థం ఆగిపోయింది, దేవుడే ఆపినట్టయింది. దేవుడు ఆపాడా? అలా నీకెలా తెలుసు? అక్కడ జరుగుతున్న సీన్ చెప్తోంది కదా. సీన్ చెప్తుందిలే, ఇందులో నీ ప్లాన్ ఏమైనా ఉందా? అబ్బా, సమయ డిపార్ట్మెంట్ మనిషి అనిపించుకున్నావు చూడు. చెప్పవే, నువ్వే ఏదో చేసావు కదూ. మీరు ఎలా అనుకుంటే అలా. అందరూ అంబులెన్స్ ని ఫాలో అవుతున్నారు కాబట్టి అక్కడ ఎంగేజ్మెంట్ ఆగినట్టే అనుకుంటున్నా. ఆ దేవుడే ముసల్దాని నెత్తిన మొట్టి ఆగేలా చేసుంటాడు. ఏంటి ఇదంతా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా, అదే నిజం. చెప్పవే, నాకేదో అనుమానంగా ఉంది.
నాకు చాలా ఆనందంగా ఉంది. అవతల వాళ్ళ కష్టం చూసి ఆనందపడటం మంచిది కాదమ్మా. మన కష్టాలకి కారణమైన వాళ్ళు అని మర్చిపోకండి. అయితే మాత్రం అవతలి వాళ్ళ దుఃఖాన్ని చూసి సంతోషిస్తావా? అంత దుఃఖమేం అయ్యుండదు. ఏం చేసావే? ఆ దుర్గమ్మ ఏం చేస్తుందో నాకేం తెలుసు? ఇదిగో నా మూడ్ పాడు చేయకండి. అసలే నేను ఆనందంగా ఉన్నాను. జరగండి. అంత డాన్సులు చేయాల్సిన అవసరమే లేదు. ఆ నిశ్చితార్థం ప్రస్తుతానికి ఆగింది. మళ్ళీ జరిగితే జరగదు. జరగదు కాక జరగదు. జరగదని అంత గ్యారెంటీగా ఎలా చెప్తున్నావే? చూడు తులసి, నిశ్చితార్థాలాగటం తమాషాగా ఉండొచ్చు, కానీ జనం అనే మాటలు విని తలెత్తుకోలేకపోతున్నావు తెలుసా? నీ భవిష్యత్తు గురించి ఎంత భయంగా ఉందో. ఇంకా మీరు నా భవిష్యత్తు గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకు వరి అవద్దే? వాడేమన్నా నిన్ను చేసుకుంటాడా? ఎస్, చేసుకుంటాడు. ఆ దుర్గమే చేయిస్తుంది. దుర్గమ్మ? నీకేమన్నా పిచ్చా? వదిలేందుకు చేయిస్తుంది? ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఆపిందిగా, అలాగే తనే నా పెళ్లి కూడా జరిపిస్తుంది. ఆపించింది నేనే, రేపు జరిపించేలా చేసేది నేనే. ఏం మాట్లాడుతున్నావు తులసి? సమయ, అసలు జరిగిందేంటంటే, మీ వివాహం వల్ల నీకు మాతృవియోగం కలుగుతుంది. మొత్తం దీని వెనకాల మీ అత్తయ్య హస్తం ఉందని నా అనుమానం తులసి. అవును, మొన్న మా వారు తులసిని తీసుకొస్తే ఏం చెప్పారు? ఆ వేళ మీరు ఏమని చెప్పమని చెప్పారు అదే మీ వారికి చెప్పారు. ఆ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు, అదే విషయం. అందుకే నిశ్చితార్థం ఆగింది. అమ్మో అమ్మో అమ్మో, వదిన ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇంత ద్రోహం చేస్తుందనుకోలేదు. ఆవిడ దుర్గమ్మ. కారణం తెలియక నేను చాలా మదన పడ్డాను. నిజం నీకు తెలీదు. తెలిసింది మీకు చెప్పలేక చాలా బాధపడ్డాను. మీరు నన్ను అపార్థం చేసుకున్నా సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. నేను పాపం, నేను చాలా తప్పుగా అనుకున్నాను. ఈ విషయం మినిస్టర్ గారికి చెప్పాలి. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటానుగా. ఈ నిశ్చితార్థం ఆగిపోతే తిరుపతికి వస్తానని మొక్కుకున్నానే. అలాంటి మొక్కులు తప్పు కాదు ప్రియా. తప్పో ఒప్పో, నా బాధ నాది. అది తీరాలని మొక్కుకున్నాను. ఏ తల్లికి బిడ్డ కన్నా ఎక్కువేం కాదు. సరే అయితే ఇద్దరు వెళ్ళి మొక్కు తెచ్చురండి. నేను వెళ్ళి టికెట్స్ పట్టుకొస్తాను.